సునీత గారు అంత ఎమోషనల్ అవ్వనక్కర్లేదు. సునీత కాదు మేడం, నేను నా పేరు శశికళ. ఆయన చెప్పిండు సునీత సంవత్సరాల నేను గెలిచి నా పేరు తెలవదు మీకు, నా పేరు శశికళ కాదు. సరే సారీ అమ్మా. సునీత గారు అంటుంటే మంగళఘాట్ కార్పొరేటర్ శశికళ మేడం నా పేరు సునీత కాదు మేడం, శశికళ గెలిచి 5 ఏళ్ళు అవుతుంది, నా పేరు మీకు తెలియకపోవడం చాలా ఆలోచించదగ్గ ముచ్చట్నే అనుకుంటా. ఇట్లా అనేసరికి అయ్యో అమ్మ నీ పేరు గామని అడిగితే సునీత అనే చెప్పింది అనేవరకల్లా సాటి కార్పొరేటర్ పేరు కూడా తెలియకుండా విజయలక్ష్మి మేడం మేయర్గిరి చేస్తున్నదంటే ఇక భాగ్యనగరం బస్తీలు కూడా ఆమె ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందో అర్థమవుతుంది. అసలు మేయర్ మేడంకు పంజాగుట్ట నుంచి పార్చిగుట్ట దాకా, మాదాపూర్ నుంచి మల్కాజ్గిరి దాకా, కుత్బుల్లాపూర్ నుంచి కుషాయిగూడ దాకా ఇట్లా హైదరాబాద్ లో ఉన్న అన్ని ఏరియాల మీద పట్టు ఉండాలి. ఏ గల్లీకి ఎవరు పెబ్బలు అనేది కూడా ఎరుకుండాలి. ఎన్ని మోర్లు నాలాలు ఉన్నాయో, ఎంతమంది ఏ బస్తీల్లో బతికెల్లా తీస్తుండ్రో అన్నిటి మీద పట్టు ఉండాలి. గాని మేయర్ విజయలక్ష్మి మేడం కు మాత్రం అసలు సిటీ మీద అంత పట్టు లేనట్టే ఉన్నది అనేందుకు కనీసం కార్పొరేటర్ పేరు కూడా తెలవకపోవడం చూస్తేనే అర్థమవుతున్నది. కాంగ్రెస్ సర్కారు ఎసొంటోళ్లకు పదవులు ఇచ్చిందో చూస్తేనే అర్థమవుతుంది. మార్పు అంటే ఏమో అనుకున్నాం గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంత మార్పు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.